హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాల్టి వీడియోలో నేను బోట్ నెక్కి సింపుల్గా ప్యాచ్ వర్క్ ఎలా పెట్టుకోవచ్చు అనేది చూపిస్తున్నాను. ఇదైతే చాలా సింపుల్ డిజైన్, బిగినర్స్కి అయితే యూస్ అవుతుంది. ఆల్రెడీ వచ్చే వాళ్ళైతే చూస్తేనే స్టిచ్చింగ్ చేసేస్తారు. ఈజీగా ఉంటుంది, క్లాసీ లుక్ అయితే వస్తుంది. చాలా సింపుల్గా ఉంటుంది. ఈ డిజైన్ అయితే సింపుల్గా ఇష్టపడే వాళ్ళు ఇలా ట్రై చేయండి. అయితే మన ఛానల్లో అన్ని స్టిచ్చింగ్ కంటెంటే ఉంటాయి. థంబ్నెయిల్లో ఒకటి, వీడియోలో అయితే ఒకటి ఉండదు. థంబ్నెయిల్లో ఏదైతే ఉంటుందో వీడియోలో కూడా అదే ఉంటుంది. మీరు ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేయడం ద్వారా మన ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి. నార్మల్గా స్లీవ్కి అయితే మనం కింద బార్డర్ వేస్తాం కదా, ఈ బ్లౌజ్కి అయితే అలా కాకుండా స్లీవ్కి నిలువున మిడిల్కి అయితే బార్డర్ వేసుకుంటున్నాను. ఇదైతే ఇప్పుడు కాటన్ శారీస్కి వన్ సైడ్కి బార్డర్ వస్తుంది కదా, అలా వచ్చింది. దాన్ని కట్ చేసుకుని ఇలా పక్కన పెట్టుకొని డిజైన్ అయితే చేసుకుంటున్నాను. మిడిల్కి కరెక్ట్గా ఇలా రెండు ఉన్నాయి బార్డర్, ఇలా డబల్ ఫోల్డింగ్లో వేసుకొని మన స్లీవ్ లెంత్ అయితే ఉంటుందో అంత కట్ చేసుకోండి. రెండు స్లీవ్కి అయితే ఇది రెడీ సరిపోతుంది. మిగిలినది బ్యాక్ పార్ట్ పెట్టుకుంటున్నాను. ఇలా ఎక్స్ట్రా క్లాత్ ఉంటుంది కదా, అదంతా కట్ చేసేసి, ఇది కాపర్ కలర్లో ఉంది కదా, కాపర్ కలర్లో మనం పైపింగ్ క్లాత్ తీసుకొని ఒక 1/2 ఇంచ్ వెడల్పుతో అయితే కట్ చేసుకోవాలి. ఇది పైపింగ్ లోడింగ్ చేసుకోవడానికైతే ఒక 1/2 ఇంచ్, అంటే లోపలికి ఇన్విజిబుల్గా వెళ్ళిపోతుంది కాబట్టి మనం చిన్నగా కట్ చేసుకుంటాము. అదే పైవైపు నుంచి మనం పైపింగ్ పెట్టుకోవాలంటే కొంచెం వెడల్పు తీసుకుంటాము. ఇది స్ట్రైట్ పీస్గా కట్ చేసుకుంటున్నాను. బార్డర్ స్ట్రైట్గానే వేస్తున్నాం కదా, అందు గురించి స్ట్రైట్గానే తీసుకొని ఇలా జాయింట్ చేసుకొని, ఈ జాయింట్ చేసుకునేటప్పుడు చిన్న చిన్న స్టిచ్చెస్ అయితే పెట్టుకోండి, అంటే చిన్న కుట్టు అలా పెట్టుకొని ఇలా మిడిల్కి థ్రెడ్ పెట్టుకొని ఈ థ్రెడ్ పక్కనే స్టిచ్ వచ్చేలాగా స్టిచ్ వేసుకోవాలి. మన పైపింగ్ ఎంత కావాలో అంత మొత్తం ఇలా స్టిచ్ వేసుకొని రెడీ చేసుకున్నాను. మనం రెడీ చేసుకున్న పైపింగ్ అయితే ఇలా రెడీ అయ్యింది. ఇందులో ఎక్స్ట్రా ఎగుడు దిగుడు ఉంటుంది చూడండి, అది మొత్తం ట్రిమ్ చేసేయాలి. ట్రిమ్ చేసేసుకొని పైపింగ్ ఇలా రెడీ చేసుకున్న పైపింగ్ని ఇలా ఎడ్జ్కి పైపింగ్ క్లాత్ వైపు వచ్చేలాగా, ఖర్చులు అవుట్ సైడ్కి వచ్చేలాగా ఇలా పెట్టుకొని స్టిచ్ వేసుకొని, రెండో వైపు కూడా ఇలాగే పైపింగ్ మనం లోడింగ్ చేసుకున్న పైపింగ్ క్లాత్ వైపు రావాలి. ఖర్చు ఉంటుంది కదా, అది అవుట్ సైడ్కి వచ్చేలాగా ఇలా పైపింగ్ పక్కనే స్టిచ్ వచ్చేలాగా స్టిచ్ వేసుకోండి. ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత ఖర్చుని లోపల వైపుకి ఇలా ఫోల్డింగ్ చేసేసి పై వైపున ఒక స్టిచ్ వేసుకోవాలి. ఇటు సైడ్ కూడా అదే విధంగా పైపింగ్ మనం ఖర్చులు లోపల వైపు వెళ్ళిపోతాయి. మనకు పై వైపు నుంచి ఇలా నీట్ ఫినిషింగ్తో అయితే వస్తుంది. ఇలా రెడీ చేసుకున్న తర్వాత మనం బ్లౌజ్ స్లీవ్ ఉంటుంది కదా, కరెక్ట్గా ఇలా మిడిల్కి ఫోల్డింగ్ చేసి ఇలా మార్కింగ్ చేసుకోండి. ఈ బార్డర్ కూడా అంతే, ఇలా సెంటర్కి ఫోల్డింగ్ చేసుకొని ఇలా మార్కింగ్ చేసుకొని, ఆ మార్కింగ్ ఈ మార్కింగ్ ఒక దానిపైన ఒకటి వచ్చేలాగా ఇలా పెట్టుకొని కదలకుండా ఒక పిన్ వేసుకొని పైపింగ్ పక్కన మరలా స్టిచ్ వచ్చేలాగా స్టిచ్ వేసుకోవాలి. ఇదైతే చాలా సింపుల్గా ఉంటుంది, ఈజీగా స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. మనకు కొద్దిగా స్టిచ్చింగ్ ఐడియా ఉంటే చాలు, ఇలాంటి సింపుల్ డిజైన్స్ అన్నీ చేసుకోవచ్చు. చూడండి, ఇలా రెడీ చేసుకున్న తర్వాత కింద వైపున కూడా మనం ఎలాగైతే ఇదైతే వన్ సైడ్ ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్చింగ్ చేసుకుంటున్నాను. పైపింగ్ అంటే పై వైపున వస్తుంది కదా, ఖర్చులు కనపడకుండా ఉండేలాగా మనం వన్ సైడ్ ఫోల్డింగ్ చేసినది ఇలా స్టిచ్ చేసుకోవాలి. లోపలికి వెళ్ళేదైతే మనం ఇందాక చూపించాను కదా, ఊరికే సెంటర్కి ఫోల్డింగ్ చేసుకొని పైపింగ్ పెట్టుకోవచ్చు. అయింది కదా, మనం చూడండి ఇది ఫోల్డింగ్ చేసుకున్నాను, వన్ సైడ్ ఫోల్డింగ్ చేసుకున్నాను చూడండి, కాబట్టి ఖర్చు మనకు బయటికి కనిపించదు. మనం పైవైపు నుంచి పెట్టుకునేటప్పుడు ఇలా పెట్టుకోవాలి. ఇన్విజిబుల్గా పెట్టుకోవాలంటే ఇందాక చూపించినట్లు పెట్టుకోవాలి. రెండు స్లీవ్ రెడీ అయిపోయినాయి కదా, ఇది మిగిలిండే బ్యాక్ పార్ట్ బార్డర్. ఇలా బ్యాక్ పార్ట్ బార్డర్ని బ్యాక్ సైడ్ నెక్ కిందన ఇలా వేస్తున్నాను. ఇది చూడండి, కొద్దిగా క్లాత్ అయితే తక్కువ వచ్చింది, దీనికైతే పీస్ అటాచ్ చేసుకోవాలి. మనం ఫోల్డింగ్ చేసి కుట్టిన ఇలా దారాలు వస్తూ కనిపిస్తూ ఉంటాయి, అలా కాకుండా బ్లౌజ్ పీస్లోనే కొద్దిగా క్లాత్ తీసుకొని ఇలా కొన్ని చిన్న కుట్టు అయితే పెట్టుకొని అటాచ్ చేసుకోవాలి. మనం ఇలా ఏది అటాచ్ చేసుకుని కొద్దిగా చిన్న కుట్టు పెట్టుకొని అటాచ్ చేసుకుంటే మనకు యూజ్ చేసిన తర్వాత డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ తక్కువ ఉంటాయి. ఇలా అటాచ్ చేసుకున్న తర్వాత దీనికి కూడా అంతే, మనం లోడింగ్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ పైపింగ్ క్లాత్ వైపుకి వచ్చేలాగా, మనకు ఖర్చులు బయట వైపుకి వచ్చేలాగా ఇలా స్టిచ్చింగ్ చేసుకోవాలి. రెండో సైడ్కి ఎక్స్ట్రా క్లాత్ ఉంటుంది కదా, అది మొత్తం కటింగ్ చేసేసి ఇది కూడా అంతే పైపింగ్ క్లాత్ వైపు వచ్చేలాగా, ఖర్చు అవుట్ సైడ్కి వచ్చేలాగా ఇలా పెట్టుకొని పైపింగ్ పక్కనే స్టిచ్ రావాలి. అటు సైడ్ బార్డర్ పైన కానీ ఇటు సైడ్ క్లాత్ వైపు రాకుండా పైపింగ్ పక్కనే స్టిచ్ వచ్చేలాగా స్టిచ్ వేసుకుంటే మనకు పైపింగ్ అనేది నీట్గా వస్తుంది.
ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇలా లోపలికి టర్న్ చేసుకొని పైవైపున ఒక స్టిచ్ వేసుకుంటే మనకు వన్ సైడ్ ఫినిషింగ్ అయిపోతుంది. రెండో వైపు కూడా ఇదే విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలి. చెప్తున్న మెథడ్ మీకు అర్థమవుతుందా లేదా, ఫాస్ట్ అయితే చెప్తున్నానా ఏమన్నది కామెంట్ బాక్స్లో చెప్పండి. వీడియో క్లారిటీ ఎలా ఉందన్నది కూడా చెప్పండి. నచ్చినట్టయితే లైక్ చేయండి. ఏదైనా చెప్పాలి అనుకుంటే కామెంట్ బాక్స్లో చెప్పండి వీడియో గురించి. అయితే ఎండింగ్ వరకు ఇలా స్టిచ్ చేసుకుంటే బ్యాక్ పార్ట్కి ప్యాచ్ కూడా రెడీ అయిపోయింది. చూడండి, ఇలా రెడీ చేసుకున్న దాన్ని మనం నెక్ కింద ఇలా మనం పైపింగ్ పెట్టుకోవడానికి కొద్దిగా క్లాత్ వదులుకొని నెక్కి పైపింగ్ కోసం, అంటే దీనిపైన పైపింగ్ వస్తే అంత నీట్గా ఉండదు, కొద్దిగా గ్యాప్ ఇచ్చుకొని ఒక పావించ్ అంతా గ్యాప్ ఇచ్చుకొని నెక్ కింద ఇలా పెట్టేసి స్ట్రైట్గా పై వైపున ఒక స్టిచ్ కింద వైపున ఒక స్టిచ్ వేసుకుంటే మనకు బ్యాక్ పార్ట్ అనేది రెడీ అవుతుంది. మనం స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు కొద్దిగా నీట్గా స్టిచ్చింగ్ చేసుకుంటే ఫినిషింగ్ బాగుంటుంది. స్టిచ్చింగ్ బార్డర్ తీసేసి బార్డర్ అతికించడం కాదు, కొద్దిగా నీట్ ఫినిషింగ్తో అయితే స్టిచ్చింగ్ చేసుకుంటే బ్లౌజ్ అయితే లుక్ వైజ్గా చాలా బాగుంటుంది. ఎండింగ్ వరకు ఇలా స్టిచ్ చేసుకున్నామంటే మనకు బ్యాక్ పార్ట్ అనేది కూడా రెడీ అయింది. ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత మొత్తం మనం నార్మల్గా బ్లౌజ్ ఎలాగైతే అలా స్టిచ్ చేసుకున్నామో, ఎలాగైతే స్టిచ్ చేసుకుంటామో అలా స్టిచ్ చేసుకున్నాను. ఫైనల్ లుక్ అయితే ఇలా ఉంది. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.